శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో ఇంకొక ముఖ్యమైన టాపిక్ గురించి చూద్దాం. గురు రాహు ఒక యోగం. అంటే ఒక మనిషిని కోట్యాధిపతి అంటే మల్టిపుల్ క్రోర్స్కి అధిపతి చేసే యోగం ఈ గురు రాహు యోగం. దీనికి ఇంకొక పేరు ఉంది, గురు చండాల యోగం. అంటే పేరు వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది. దీని ఒక వర్కింగ్ స్టైల్ అలాగే ఉంది. ఓకే, గురు బృహస్పతి ఉన్న దాంట్లో చాలా ఉన్నతమైన ఒక మంచి గ్రహం. అంటే ఫస్ట్ పాజిటివ్ ప్లానెట్ అంటే బృహస్పతినే, గురువునే. అదేవిధంగా ఆపోజిట్గా ఒక నెగటివ్ ప్లానెట్ ఏ కండిషన్లో ఎలా పనిచేస్తారు అని ఒక కండిషనే లేకుండా పనిచేసే ఒక ప్లానెట్ రాహు. ఎందుకంటే రాహుకి సొంత ఇల్లు లేదు, ఒక ఒక ఫిక్స్డ్ కండిషన్స్ అయితే లేదు రాహుకి. రాహు ఏ ఇంట్లో ఉన్నారో అది చాలా కండిషన్స్ ఉన్నాయి రాహు ఎలా పనిచేస్తారు అని చెప్పడానికి. సో రాహు ఇలాగే పనిచేస్తారు అని చెప్పడానికి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ అయితే లేదు. ఈ కేతు కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. రాహు కేతులకి ఇలాగే వీళ్ళు పనిచేస్తారు, ఈ ఇంటికి అధిపతి ఆ ఇంటికి అధిపతి, అట్లా కండిషన్స్ ఏం లేవు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎలా కావాలో అలా పనిచేస్తారు. ప్లస్ చాలా ఉన్నాయి, అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఈ గురువు రాహు కాంబినేషన్కి కోట్యాధిపతికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు ఒక నార్మల్ కండిషన్స్లో అంటే నార్మల్గా ఒక ఒక పరిస్థితి ఉన్న ఒక వ్యక్తి, నార్మల్ స్టేజ్లో ఉన్న వ్యక్తి సడన్గా చాలా హై పొజిషన్ అంటే క్రోర్స్, చాలా కోట్లకి అధిపతిగా అయ్యేంతగా ఉన్న ఒక కండిషనే ఈ గురువు రాహు ఒక కాంబినేషన్. అంటే పుట్టుకతో వాళ్ళు నార్మల్గా ఉండరు, అంటే నార్మల్గా ఉంటారు, పెద్దగా ఆస్తి అలాంటివి ఏమి ఉండదు. అంటే వాళ్ళ ఒక పూర్వీకం చాలా గొప్పగా ఏమి ఉండదు, నార్మల్గా ఉంటారు, ఒక నార్మల్ స్టేజ్లో చదువుంటారు, నార్మల్ వర్క్ కానీ చిన్న బిజినెస్ కానీ ఈ స్టేజ్లోనే ఉంటారు. బట్ ఈ ఒక కాంబినేషన్ ఉన్న వాళ్ళు, అది కూడా ఉంది, ఎప్పుడు అలా అవుతుంది ఏది అనేది వీడియో మొత్తం చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఒక ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు చాలా ఒక హై లెవెల్కి వెళ్ళే ఒక ఈ సిచ్యువేషనే ఈ గురు చండాల యోగం ఆర్ గురు రాహు యోగం. ఓకే, ఎలా ఉంటే ఈ గురు రాహు యోగం వర్క్ అవుతుంది? గురు అండ్ రాహు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి. ఓకే, ఒకే ఇంట్లో ఉంటే ఈ యోగం వర్క్ అవుతుందా అంటే కాదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా గురు అండ్ రాహుకి మధ్యలో 5 డిగ్రీలు 6 డిగ్రీ మ్యాక్సిమం గ్యాప్ ఉండాలి అంతే. దానికి పైన ఉంటే అది స్టెప్ బై స్టెప్ ఆ ఒక యోగం ఒక ఎఫెక్ట్ తగ్గుతుంది. అంటే గురువు రాహు ఇద్దరు ఒకే ఇంట్లోనే 5 డిగ్రీలు 6 డిగ్రీలు ఒక లోపల ఆ, ఒకే ఒకే చోట్లో ఉంటే ఈ యోగం అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఈ డిగ్రీలు అంటే ఇప్పుడు ఏదో ఒక ఇల్లు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సింహరాశి, సింహరాశిలో గురు అండ్ రాహు ఉన్నారు. గురు ఒక 13 డిగ్రీలో సింహరాశిలో 13వ డిగ్రీలో ఉంటే, రాహు ఇటువైపు 8th డిగ్రీ అంటే 8 డిగ్రీ, లేదా అటువైపు ఒక 18 డిగ్రీస్ లోపల గురువుకి, అంటే ఇటువైపు 5 డిగ్రీస్ కానీ ఇటువైపు 5 డిగ్రీస్ కానీ గ్యాప్లో ఉంటే ఈ గురు రాహు యోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మించి ఈ 6 డిగ్రీస్ 5 డిగ్రీస్ అప్రాక్స్ దాటి ఒక 7th డిగ్రీ 8th డిగ్రీ 9 డిగ్రీస్ 10 డిగ్రీస్ గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఈ ఒక పవర్ అనేది తగ్గుతూ వస్తుంది ఇది. ఓకే, సో దీన్ని ఇంకా పర్టికులర్గా చూడాలంటే మీ నవాంశం చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో చూస్తే, ఒకటి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో, నవాంశంలో ఒకే ఇంట్లో ఉంటారు, లేదా పక్క పక్క ఇంట్లో ఉండాలి. ఇది ఈ 5 డిగ్రీలు 6 డిగ్రీలు లోపల వచ్చే ఒక సెన్సిటివ్ అయిన ఒక కాంబినేషన్ ఇది. ఓకే, సో దీనికి ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అవును, ఎందుకంటే రాహు ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆయన పవర్ఫుల్గానే ఉంటారు, ఆయనకి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఏవి ఉండవు. బట్ బృహస్పతి గురువుకి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆయన ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటారు. సో టాప్ మోస్ట్ కండిషన్ ఎక్కడ వర్క్ అవుతుందంటే కటక రాశిలో. ఎందుకు కటక రాశి అంటే గురువుకి ఇది ఉచ్చస్థానం. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అక్కడే రాహు కూడా ఉంటే ఇది చాలా, అంటే ఇది టాప్ మోస్ట్ గురు రాహు యోగం ఇది. అదేవిధంగా ధనుస్సులో తన మూల త్రికోణ ఇంట్లో, సొంత ఇంట్లో, పవర్ఫుల్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది నెక్స్ట్ స్టేజ్లో వర్క్ అవుతుంది. మీనరాశిలో ఇంకొక సొంత ఇంట్లో గురువు ఉన్నప్పుడు, అంటే గురువు రాహు ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా బాగా, అంటే ఇదే విధంగా నెక్స్ట్ స్టేజ్లో పనిచేస్తుంది. సో ఇక్కడ ఏమంటే ఈ 3 స్థానాల్లో గురువుకి చాలా పవర్ఫుల్
అంటే గురువునే చాలా పవర్గా ఉంటారు. అప్పుడు ఈ యోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంకా ఒకటి ఇంకా ఎలా పనిచేస్తుందంటే, ఈ బృహస్పతికి ఉన్న ఈ ఒక మంచితనం, ఒక గురువుకున్న ఒక పాజిటివ్‌నెస్‌ని ఈ నెగెటివ్ ప్లానెట్, ఒక డార్క్ ప్లానెట్ అయిన రాహు లాక్కొనేస్తారు. సో, గురువుకున్న ఒక మంచితనాన్ని, ఆయన శుభత్వాన్ని లాక్కొని, రాహు చాలా శుభత్వమై, రాహు ఇచ్చే ఒక ఎఫెక్టే యాక్చువల్‌గా ఇది రాహు యోగం. వీళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా అంటే, గురువు ఎప్పుడూ స్ట్రెయిట్‌గా పనిచేయాలి. అంటే ఎవరికీ ఏది అన్యాయం చేయకూడదు. అంటే రూల్స్ ఫాలో అయ్యే ఒక ప్లానెట్. సింపుల్‌గా చెప్పాలంటే మనకిప్పుడున్న గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ రూల్స్‌గా మనకేది ఇల్లీగల్‌గా చేయకుండా ఒక పని చేసే ప్లానెట్ గురువు. ఇంక అట్లే ఆపోజిట్ రాహు. ఎలాగైనా సరే మనం గెలిచేయాలి. ఎలాగైనా సరే నేను బాగుండాలి అనేది రాహు ఒక కాన్సెప్ట్. సో, ఇలా ఉన్నప్పుడు గురువు ఒక శుభత్వాన్ని రాహు తీసుకొని, దాన్ని పనిచేసేదే ఈ రాహు కాంబినేషన్. ఓకే. ఇది ఏమవుతుందంటే, అదే ఇంతకు ముందు చెప్పినట్టు ఒక నార్మల్‌గా ఒక సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ కూడా సర్టెన్ టైమ్ పీరియడ్‌లో చాలా టాప్ స్థాయిలో వెళ్ళే ఒక యోగమే ఈ రాహు యోగం. సో, దీనికి ఫస్ట్ కండిషన్ రాహు ఒకే ఇంట్లో ఉండాలి. 5 డిగ్రీలు, 6 డిగ్రీలు మాక్సిమం లోపల ఉంటే గురువు ఒక శుభత్వం అనేది రాహు బాగా లాక్కునేస్తారు. ఇది ఫస్ట్ స్టేజు. అగైన్ దీంట్లో చెప్పినట్టు కటక రాశిలో ఉన్నప్పుడు గురువు ఉచ్చ స్థానంలో ఉంటారు. ధనుస్సులో మూల త్రికోణం ఇంట్లో ఉంటారు. మీన రాశిలో సొంత ఇంట్లో ఉంటారు. దీని తర్వాత మంచి గ్రహాలు, పాజిటివ్ గ్రహాలు ఒక ఇంట్లో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు వృషభ రాశిలో, తులా రాశిలో రాహు ఒక కాంబినేషన్. మిథున రాశిలో అండ్ కన్య రాశిలో రాహు కాంబినేషన్. ఇది ఉన్నప్పుడు లైక్ అక్కడ కూడా గురువుకి కొంచెం ఒక పై చేయి ఉంటుందని చెప్పొచ్చు. ఇది కాకుండా మిగతా ఇంట్లో కొంచెం గురువు ఒక స్ట్రెంత్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మేషరాశిలో వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఓకే. తన ఫ్రెండ్ అంటే కుజుడు తన మిత్రుని ఇల్లు అయినా కూడా అక్కడ కొంచెం ఆ నెగెటివ్ ఇల్లు అనేది అనే దాని వల్ల రాహు ఒక చెయ్యి ఇంకా బాగా పైన ఉంటుంది కాబట్టి ఇది యోగం అనేది కొంచెం ఒక డౌన్ అవుతుంది అన్నట్టు. ఇదే విధంగా మకరం అండ్ కుంభరాశిలో ఉన్నప్పుడు ఇంకొంచెం డౌన్ అయ్యి బట్ ఉంటుంది. ఈ యోగం పనిచేస్తుంది. బట్ స్టిల్ కొంచెం అంటే కటక రాశిలో ఉన్నంత కాకుండా ఇంకా నెక్స్ట్ స్టెప్ అన్నట్టు ఉంటుంది కదా! ఇంకా డిఫరెన్సెస్ అందరికీ ఒకేలాగా పనిచేయదు కాబట్టి ఈ డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మకరంలో గురువు నీచ స్థానంలో ఉంటారు. అప్పుడు కూడా తనకున్న ఒక మినిమమ్ పవర్‌ని రాహుకిచ్చి అంటే మినిమమ్ పవర్ అంటే మినిమమ్ మంచితనాన్ని రాహుకిచ్చి ఇదే విధంగా ఒక పని చేసే ఒక యోగమే యోగం. బట్ అది స్టేజ్ బై స్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి. 5 డిగ్రీలు, 6 డిగ్రీలు లోపల ఉండాలి. నెక్స్ట్ కండిషన్. ఇద్దరు వేరే వేరే ఇంట్లో ఉన్నా కూడా 5 డిగ్రీల గ్యాప్‌లోనే ఉంటారు. ఇదెలా సాధ్యం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్యా రాశి ఎండింగ్‌లో రాహు ఉన్నారు. అంటే అప్పుడు ఆయన కన్యా రాశిలో ఎంటర్ అయ్యుంటారు. అంటే 29 డిగ్రీ కన్యా రాశిలో 29 డిగ్రీలో రాహు ఉన్నారు. అంటే ఏమర్థం అంటే తులా రాశి నుంచి దాటి ఆయన కన్యా రాశిలో అప్పుడే ఎంటర్ అయ్యారు. ప్రవేశించారన్నమాట. అంటే 30థ్ డిగ్రీ తర్వాత 29థ్ డిగ్రీలో రాహు ఉన్నారు కన్యా రాశిలో. పక్కనే ఉన్న తులా రాశిలో గురువు ఒక 2 డిగ్రీస్‌లో అంటే ఆయన కన్యా రాశి వదిలి తులా రాశికి ఎంటర్ అయ్యారన్నమాట. సో, అప్పుడేమవుతుందంటే 29 డిగ్రీలో రాహు జస్ట్ ఇక్కడ తులా రాశిలో సెకండ్ డిగ్రీలోనే గురువు ఉన్నప్పుడు జస్ట్ ఒక 3 డిగ్రీస్, 4 డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది. ఇది కూడా ఒక రాహు కాంబినేషన్ అని చెప్పొచ్చు. బట్ ఇది సెకండ్ స్టేజ్ అవుతుంది. ఎందుకంటే రాహు ఉన్న ఇల్లు వేరు, గురువు ఉన్న ఇల్లు వేరు. ఇక్కడ రాహు కన్య రాశిలో ఉన్నారు. ఇక్కడ గురువు ఇక్కడ తులా రాశిలో ఉన్నారు. బట్ ఈ ఇద్దరికి ఉన్న గ్యాప్ జస్ట్ ఒక 4 డిగ్రీస్, 3 డిగ్రీస్ గ్యాప్. ఇదే విధంగా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మేషరాశి ఎంట్రీ పాయింట్ అంటే ఇదే విధంగా ఒక 3 డిగ్రీస్‌లో గురువు అంటే మీన రాశి వదిలి ఆయన మేషరాశి ప్రవేశించిన కండిషన్. స్టార్టింగ్‌లో 3 డిగ్రీస్‌లో ఉన్నారు. అదే విధంగా మీన రాశిలో ఎండింగ్ స్టేజ్‌లో రాహు ఉన్నారు. ఎండింగ్ స్టేజ్ అంటే ఇక్కడ మనకి 29థ్ డిగ్రీ అంటే అప్పుడు అప్పుడు ఆయన ఎంట్రీ. ఎందుకంటే రాహు రివర్స్‌లో ట్రావెల్ అవుతారు కాబట్టి ఆయన మీన రాశి ప్రవేశించారు అనే ఒక లెక్క. సో, మీన రాశిలో 29థ్ డిగ్రీ, 27థ్ డిగ్రీలో ఉన్నా కూడా ఇక్కడ మేషరాశిలో 3rd డిగ్రీలో గురువు ఉన్నా కూడా 6 డిగ్రీస్ గ్యాప్ అని దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉంటుంది. బట్ ఒక 50% పనిచేస్తుందనే మనం దీన్ని తీసుకోవచ్చు. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ రాహుకి సొంత ఇల్లు లేదు కాబట్టి రాహు నక్షత్రాలు ఏ ఇంట్లో ఉన్నాయో అదే ఆల్మోస్ట్ రాహు ఒక ఇల్లు అన్నట్టు పనిచేస్తుంది. ఇప్పుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం, తులా రాశిలో స్వాతి నక్షత్రం,
కుంభరాశిలో శతభిష నక్షత్రం రాహుది. ఈ 3. సో ఈ ట్రయాంగిల్ ఇది కూడా మీరు చూసుకుంటే 1, 5, 9 అనే కాంబినేషన్‌లోనే ఉంటుంది. సో ఇప్పుడేమవుతుందంటే సో రాహు సొంత ఇల్లు లేదు కాబట్టి తన సొంత నక్షత్రాలే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. థర్డ్ కండిషన్ ఏంటంటే గురు, రాహు నక్షత్ర ఎక్స్‌చేంజ్. నక్షత్రాల్లో వాళ్ళు ఎక్స్‌చేంజ్ అవ్వడం. అంటే గురువు ఒక నక్షత్రంలో రాహు ఒక నక్షత్రంలో గురు. ఇలా ఉండడం కూడా ఈ ఒక థర్డ్ స్టేజ్ యోగంగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు విశాఖ నక్షత్రం గురువుదేనే. ఎక్కడ ఉంటుంది? తులారాశిలో అండ్ వృశ్చిక రాశిలో ఒక పాదం అటువైపు ఉంటుంది. ఓకే. సో తులారాశిలో ఉన్న 3 పాదాల్లో విశాఖ నక్షత్రంలో రాహు ఉండడం, అక్కడ మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో గురువు ఉండడం. ఇది మనకి చూస్తే డైరెక్ట్‌గా వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టే ఉంటుంది. ఓకే. ఫిఫ్త్ అంటే ఐదో దృష్టితో గురువు రాహుని చూస్తూ ఉంటారు. ఈ ఒక లింక్ కూడా ఉంటుంది. మెయిన్‌గా వేరే ఇల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నక్షత్ర ఎక్స్‌చేంజ్ అయ్యి ఉంటుంది. సో ఈయన నక్షత్రంలో ఆయన నక్షత్రంలో ఈయన అన్నట్టు. ఇది కూడా ఒక థర్డ్ స్టెప్ ఒక కేటగిరీలో దీన్ని తీసుకోవచ్చు. ఈ గురువు, రాహు ఒక కాంబినేషన్. నెక్స్ట్ స్టేజు రాహు ఎక్కడ ఉన్నా కూడా రాహుని ఈ గురువు తన 5వ దృష్టితో ఆర్ 9వ దృష్టితో చూడడం కూడా ఈ గురు రాహు కాంబినేషన్ కిందే వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే గురువు తన 5వ దృష్టి ద్వారా 5వ రిఫ్లెక్షన్ ద్వారా ఆర్ 9వ రిఫ్లెక్షన్ ద్వారా రాహు పైన తన శుభత్వం ఉన్న ఒక రిఫ్లెక్షన్ పడితే ఇది కూడా ఒక 4th స్టేజ్ గురు రాహు కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను గురు ఒక 7th రిఫ్లెక్షన్ 7th విజన్ ఎందుకు తీసుకోవడం లేదంటే 7వ దృష్టితో గురు రాహుని చూసినప్పుడు పక్కనే కేతు ఉంటారు. సో మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి ఒక గ్యాప్ ఉండాలి. చాలా క్లోజ్‌గా కేతుకి చాలా క్లోజ్‌గా గురువు వెళ్ళిపోతే గురువు ఒక పాజిటివిటీ అనేది ఇక్కడ కేతు లాగేస్తారు. సో ఇది అంతగా యాక్చువల్‌గా పనిచేయదు. ఈ 7th విజన్ గురువుది 7th రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది అంతగా పనిచేయదు. 5వ దృష్టి 9వ దృష్టి ప్రాపర్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాహు డైరెక్ట్‌గా గురువుతో కాంటాక్ట్‌తో ఉండలేరు. ఓకే. సో అందుకు గురువు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. వృషభ రాశిలో గురువు ఉన్నారు. వృషభ రాశిలో గురువు ఉంటే రాహు ఎక్కడ ఉండాలంటే వృశ్చిక రాశిలో ఉండకూడదు. ఎందుకంటే అక్కడ పక్కనే కేతు ఉంటారు. సో అది దాన్ని వదిలేయండి. అలాంటి ఒక కండిషన్ అంతగా అంటే అది కూడా ఓకే. బట్ మళ్ళీ అక్కడ కేతు ఒక ప్రభావం గురువు పైన ఉంటుంది. సో మళ్ళీ ఆ డిగ్రీ కూడా చూడాలి. సో అందుకే ఇప్పుడు వృషభ రాశిలో గురువు ఉన్నప్పుడు రాహు కన్య రాశిలో ఉంటే ఆర్ మకర రాశిలో ఉంటే గురువు ఒక 5వ దృష్టి కన్య రాశిలో ఉన్న రాహు పైన అండ్ 9వ దృష్టి మకర ఆర్ ఇంకో కండిషన్లో మకర రాశిలో రాహు ఉంటే అక్కడ 9వ దృష్టి రాహు పైన పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ ఇంకా సూక్ష్మంగా చూడాలంటే గురువు ఒక రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది 10 డిగ్రీలు. అంటే ఇప్పుడు ఒక ఇంటిని గురువు చూస్తున్నారంటే ఒక ఇల్లు అనేది 30 డిగ్రీస్ ఒక ఆర్క్ లాగా మనం చూసుకుంటే 30 డిగ్రీస్ ఒక ఇల్లు. సో మొత్తం 30 డిగ్రీస్కి గురువు ఒక రిఫ్లెక్షన్ ఉంటుందా అంటే ఉండదు. గురువు ఒక రిఫ్లెక్షన్ 10 డిగ్రీలు ఉంటుంది. అంటే తన 5వ దృష్టికి 10 డిగ్రీలు, 7వ దృష్టి కూడా 10 డిగ్రీలు, తన 9వ దృష్టి కూడా 10 డిగ్రీలు వరకు గురువు చూస్తున్నారు అని లెక్క. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది వృషభ రాశిలో గురువు ఉన్నట్టు. ఇక్కడ ఆయన స్టార్టింగ్ 5వ డిగ్రీలో ఉన్నారు. అంటే కృతిక నక్షత్రంలో గురువు ఉన్నట్టు అర్థం. అంటే అప్పుడే ఆయన మేషరాశి నుంచి వృషభ రాశికి ఎంట్రీ కొన్ని వారాలు అయి ఉంటుంది అంతే. ఓకే. సో అంటే 5 డిగ్రీ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ వృషభ రాశిలో గురువు ఉన్నారు. కన్యా రాశిలో కానీ మకర రాశిలో కానీ ఒక 2 గ్రహాలు ఉన్నాయి అనుకుందాం. కన్యా రాశిలో రాహు ఉంది, మకర రాశిలో శని ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే రాహు 25 డిగ్రీలో కన్యా రాశిలో ఉన్నారు, శని 6 డిగ్రీలో ఉన్నారు ఎక్కడ మకర రాశిలో. ఇప్పుడు ఏమవుతుందంటే గురువు ఎక్కడున్నారు వృషభ రాశిలో 5 డిగ్రీలో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది గురువు తన దృష్టి క్లీన్గా కన్యా రాశిలో 0 డిగ్రీ నుంచి 10వ డిగ్రీ వరకు పడుతుంది. ఎందుకంటే రిఫ్లెక్షన్ 10 డిగ్రీస్ కాబట్టి 5వ డిగ్రీలు ఉన్నారు కాబట్టి ఇటువైపు 5 డిగ్రీలు ఇటువైపు 5 డిగ్రీలు లెక్క తీసుకుంటే గురువుకి లెఫ్ట్ సైడ్ 5 డిగ్రీస్ ఇటువైపు 5 డిగ్రీస్ అంటే కన్యా రాశి ఒక స్టార్టింగ్ 10 డిగ్రీస్కి మాత్రమే గురువు ఒక దృష్టి పడుతుందని లెక్క. మన ఈ ఎగ్జాంపుల్లో రాహు 25 డిగ్రీలో ఉన్నారు కన్యా రాశిలో,
మనం ఏమనుకుంటాం, ఓకే గురు రాహు పైన గురు దృష్టి ఉంది అని అనుకుంటాం. బట్ ఇప్పుడు చూస్తే అంతగా ఈ ఒక ఎఫెక్ట్ పనిచేయదు. ఎందుకంటే సూక్ష్మంగా చూస్తే గురువు ఉన్న డిగ్రీకి రాహు ఉన్న డిగ్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో గురువు ఒక దృష్టి 10 డిగ్రీస్ మాత్రమే. సో అంటే కన్యా రాశిలో 0th డిగ్రీ స్టార్టింగ్ డిగ్రీ నుంచి 10వ డిగ్రీ వరకు గురువు ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది. దాన్ని దాటి రాహు ఉంటారు కాబట్టి రాహు పైన ఈ రిఫ్లెక్షన్ అయితే ప్రాపర్గా అయితే ఉండదు. అదే 9వ దృష్టి మకర రాశిలో ఇదే స్టార్టింగ్ 0 డిగ్రీ నుంచి 10వ డిగ్రీలో కూడా గురువు ఒక రిఫ్లెక్షన్ 9వ రిఫ్లెక్షన్ ఉంటుంది, దృష్టి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్లో మనం ఏమనుకున్నామంటే శని 6వ డిగ్రీలో ఉన్నారు, మకర రాశిలో 6వ డిగ్రీలో ఉన్నప్పుడు ప్రాపర్గా గురువు ఒక 9వ దృష్టి శని పైన పడుతుంది. ఇది యాక్చువల్గా గురువు చూస్తున్నారు అని లెక్క. ఈ కేసులో రాహుని గురువు డైరెక్ట్గా యాక్చువల్గా చూడడం లేదు. శని 9వ ఇంట్లో మకర రాశిలో ఉన్న శనిని గురువు చూస్తున్నారు అని దాన్ని క్లీన్గా తీసుకోవచ్చు. ఇదేనే ఆ డిగ్రీ వైజ్ చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ గురు రాహు ఒక కాంబినేషన్. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు నడుస్తుంది అదే అదే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ జాతకంలో ఈ యొక్క కాంబినేషన్ ఉండడమే కొంచెం రేర్. గురువు రాహులు ఎప్పుడు వాళ్ళు గురువు ఎవ్రీ 1 ఇయర్ ఒక ఇల్లు మారుతుంటారు, 1.5 ఇయర్ ఎవ్రీ 1.5 ఇయర్ రాహు మారుతుంటారు. సో వీళ్ళిద్దరూ ఒక చోట్ల కలవాలంటే ఇట్ టేక్ టైం. అంటే అందరికీ అంత ఈజీగా రాదు. ఈ 5వ దృష్టి 9వ దృష్టి కొంచెం అంటే లైక్ అప్పుడప్పుడు అంటే లైక్ సమ్ ఇయర్స్ ఒకసారి అట్లా జరుగుతుంది. సో అందరికీ ఈ కాంబినేషన్ ఉండదు. ఈ కాంబినేషన్ ఉన్నా కూడా ఎప్పుడు ఇది యాక్చువల్గా పనిచేస్తుందంటే రాహు దశ వస్తేనే ఇది యోగం అనేది 100% పనిచేస్తుంది. రాహు దశ అది కూడా ఎప్పుడు రావాలంటే ఒక మిడిల్ ఏజ్లో ఒక మంచి ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఒక పర్సన్కి అయిన తర్వాత ఒక 60 ఇయర్స్ లోపల, అంటే ఒక పర్సన్ 60 ఇయర్స్ లోపల, అంటే ఒక పర్సన్ ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఈ పీరియడ్లో ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ రాహు దశ వస్తే 18 ఇయర్స్ రాహు దశ ఏముందో అది బంపర్ అని చెప్పచ్చు. మా నార్మల్ స్థాయిలో ఉన్న పర్సన్ని కూడా కొన్ని క్రోర్స్కి అధిపతి చేసే ఒక కెపాసిటీ ఈ గురు రాహు కాంబినేషన్కి ఉంది. ఇందులో కూడా ఇంతకు ముందు చెప్పినట్టు స్టేజెస్ ఉన్నాయి. అలా స్టేజెస్ పరంగానే ఇది వర్క్ అవుతుంది. బట్ దీంట్లో ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే రాహు అనేది చాలా ప్రొఫెషనల్ గ్రహం. అంటే ఆయన ప్రొఫెషనల్గా బాగా బూస్ట్ ఇచ్చేస్తారు. పర్సనల్ థింగ్స్లో కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఇలా రాహు దశ 18 ఇయర్స్ ఇట్లా మిడిల్ ఏజ్లో రాహు దశ వస్తే ప్రొఫెషనల్గా అంటే ఫైనాన్షియల్గా చాలా హై లెవెల్కి ఉన్నా కూడా పర్సనల్ దీంట్లో కొంచెం ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత వచ్చే గురు దశ కూడా ఇలాగే ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే గురువు ఒక శుభత్వం మొత్తం రాహు లాగేసి ఉంటారు. అప్పుడు నెక్స్ట్ వచ్చే గురు దశ అంత బ్రైట్గా ఉండదు. సో అదే ఈ యోగంలో ఉన్న ఒక నెగటివిటీ. ఎందుకు ఇలా అంటే ఎప్పుడే కానీ ఒక నెగటివ్ ప్లానెట్స్, పాపగ్రహాలు, ఈ శని కానీ కుజుడు కానీ రాహు కేతు కానీ వీళ్ళు ఒక యోగం చేస్తున్నారంటే దానికి అగెయిన్స్ట్గా ఇంకొక నెగటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ పాజిటివ్ అండ్ నెగటివ్ రియాక్షన్. ఓకే, రియాక్షన్ అన్నట్టు ఇలాంటి దీనికంతా ఒక పాజిటివ్గా ఒక రియాక్షన్ ఉంటే, ఒక యాక్షన్ ఉంటే దానికి నెగటివ్గా ఇంకొక రియాక్షన్ అనేది కంపల్సరీ ఈ ఒక పాపగ్రహాలకి ఉంటుంది. వాళ్ళు 100% శుభత్వంగా వాళ్ళు పని చేయరు. అది కూడా ఏ ఇంట్లో ఉన్నారు, వేరే ఇంకా శుక్రాచార్యులు బుధుడు ఏమైనా టచ్లో ఉన్నారా, ఇవన్నీ చూసి డిసైడ్ చేయాలి ఈ ఎలా ఎంతగా కొంచెం నెగటివిటీ అనేది ఎంత ఉంటుంది అనేది. సో బట్ మెయిన్ థింగ్ ఏంటంటే రాహు దశ రావాలి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. రాహు దశ వచ్చినప్పుడే ఇది చాలా బూస్ట్ ఇస్తుంది. వేరే దశలో వచ్చే రాహు భుక్తి పీరియడ్స్లో ఒక 30% మనం దీన్ని ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక సూర్య దశ నడుస్తుంది, సూర్య దశలో వచ్చే రాహు భుక్తి ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఓకే కొంచెం పర్లేదు, ఈ స్టేజ్ ఒక ఈ రాహు భుక్తి ఒక 1.5 ఇయర్ ఏదైతే ఉందో అది బాగుంది అనే ఒక ఫీల్ వస్తుంది. బట్ అది ఒక 30%. రాహు దశ డైరెక్ట్గా వచ్చినప్పుడే మనకి ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని 100% ఇది మనం ఫీల్ అవ్వచ్చు. ప్లస్ డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. ఇదే ఈ గురు రాహు ఒక కోట్యాధిపతి యోగం ఒక కాన్సెప్ట్ ఇది. సో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో మళ్ళీ మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.